జగన్ పచ్చి అబద్దాలు ఆడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి 5 ఏళ్లు ప్యాలెస్లకే పరిమితం అయ్యారన్నారు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండొద్దని ప్రజలు ఓడించారన్నారు. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల కోసం పనిచేసేవాడే నిజమైన నాయకుడని గుర్తు చేశారు. జగన్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి బాగాలేదనిపిస్తోంది. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రైతుల కోసం జగన్ హయాంలో ఏం చేయలేదన్నారు. తమ ప్రభుత్వంలో అన్నదాతలు సంతోషంగా ఉన్నారని అచ్చెన్నాయుడు అన్నారు. నీలాగా పిచ్చి ఆలోచనలు చేసి అవగాహన లేకుండా జీవోలు ఇస్తే దానివల్ల ఎంత నష్టం రైతుకు జరుగుతుంది. ఈరోజు నేను 11,600కో 12,000కో ఒక మార్కెట్ ధర నిర్ణయించవచ్చు. రేపు 20,000 అవుతుంది, 15,000 అవుతుంది, 16,000 అవుతుంది. ప్రభుత్వం 11,000కే కదా మార్కెట్ ధర ఇచ్చింది. మేము అంతంత కొంటామని మళ్ళీ వర్తకులు ఎదురు తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్ని అబ్జర్వ్ చేసి ఎంతవరకు మేము మేలు చేయాలో అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆర్థికంగా చాలా సమస్యలు ఇబ్బందులున్న మొన్నే బడ్జెట్ మీటింగ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా పెట్టమని చెప్పాం. రేపు బడ్జెట్లో కూడా పెడతాం. ఇప్పటికే ఇంటర్ఫియర్ అవుతున్నాం సాధ్యమైనంత వరకు. మాట్లాడితే 2 లక్షల ఎకరాల్లో పంట తగ్గిపోయింది. ప్రభుత్వం వైఫల్యం అంటున్నారు. మూర్ఖుడా, ప్రభుత్వం వైఫల్యం కాదు. చాలా మంది రైతులు మిర్చి మాని కాటన్కి వెళ్ళారు, కొంతమంది రెడ్గామ్కి వెళ్ళారు, కొంతమంది మేజ్కి వెళ్ళారు. ఆ మాత్రం ఐడియా లేదా? ఆ మాత్రం కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి పరిజ్ఞానం ఆ మాత్రం అక్కర్లేదా?